బ్యానర్కి రికార్డింగ్ డాన్స్లు వేయించుకున్నామని చెప్తారా? తెలుగుదేశం పార్టీ పెద్ద రికార్డింగ్ డాన్స్ ట్రూప్ అనేటువంటి ఒక ఘనత సాధించామని చెప్పుకుంటారా? మొన్న గడిచినటువంటి ఒక 15-20 రోజుల క్రితం మహిళల వస్త్రధరణ మీద సంబంధించి కొన్ని కామెంట్స్ కొంతమంది వ్యక్తులు చేస్తే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరిగితే నిన్న సంక్రాంతిలో ఎంత అన్యాయంగా ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కార్యక్రమాలు మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్రానికి తీసుకొని వస్తే మీరు మీడియా కానీ లేకపోతే మిగిలినటువంటి మేధావులు కానీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళల పట్ల మహిళల మీద చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కనీసం స్పందించకపోతే దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకొస్తే రాష్ట్రానికి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ ఏంటి అనేటువంటిది మీరు ఏ రకంగా మీరు సమర్థించుకుంటారో ఈ ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. వీటన్నిటిని కూడా పక్కన పెట్టి మళ్ళీ ఆయన కొడుకు చెప్తాడు కష్టం వస్తే చంద్రబాబు కనిపిస్తాడట. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్. చంద్రబాబు నాయుడు వస్తే కష్టాలు వస్తాయనేటువంటి చెప్పడం మానేసి కష్టం వస్తే చంద్రబాబు నాయుడు వస్తాడని చెప్పి కొడుకు చెప్తాడు. ఇందాక నేను చెప్పినటువంటి కార్యక్రమాలు ఏ రకంగా అన్ని వర్గాలు ఈరోజు కష్టాల్లో ఉన్నాయి, అన్ని ప్రాంతాల కష్టాల్లో ఉన్నాయి. యువత, నిరుద్యోగ యువత 20 లక్షల మందికి ఉద్యోగాలు అన్నారు 5 సంవత్సరాల్లో. 2 సంవత్సరాలు అయిపోయినాయి. ఎంతమందికి ఇచ్చారు ఉద్యోగాలు? ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఈ 2 సంవత్సరాల్లో మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల్లో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్రంలో వచ్చాయి అనేటువంటిది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పి కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రజల తరఫున. ఇంకా మీకున్నది 3 సంవత్సరాలు, 1000 రోజులు మాత్రమే. 1000 రోజుల పోతే మళ్ళీ ఎన్నికలు వస్తాయి. మళ్ళీ 2019 ఫలితాలు మళ్ళీ తిరిగి రాష్ట్రంలో వస్తాయి. మీరు చేసినటువంటి మాయాజాలం, మీరు మభ్యపెట్టినటువంటి రాష్ట్ర ప్రజలు మళ్ళీ మీ మీద తిరుగుబాటు చేస్తారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇన్ని చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా కుటుంబ సభ్యుల గురించి, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వ్యక్తిగత దీని గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. చెప్పండి, మీరు మీ కుటుంబం గురించి చెప్పు ఒకసారి. నాకు తెలిసి ఈ సంవత్సరంతో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చనిపోయి 30 సంవత్సరాలు. గతంలో 5 సంవత్సరాలు ఎన్డీఏ కూటమిలో మీ నాన్నే చక్రం తిప్పాడని చెప్పుకుంటావు. గడిచినటువంటి 2 సంవత్సరాలుగా మీ నాన్నే చక్రం తిప్పుతున్నాడు. మరి 30 సంవత్సరాలైనా, ఎన్టీ రామారావు గారు చనిపోయి 30 సంవత్సరాలైనా ప్రతి సంవత్సరం మీరు పెట్టుకునేటువంటి మహానాడులో ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలనేటువంటి ఒక తీర్మానం చేస్తారు తప్ప ఎందుకు ఎన్టీ రామారావు గారికి భారతరత్న తెప్పించుకోలేకపోయారు మీరు? కనీసం ఈ రాష్ట్రంలో ఒక జిల్లాకైనా ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకు రాలేదు ఇప్పటి వరకు? నువ్వు కుటుంబం గురించి, కుటుంబ విలువల గురించి, నాకు తెలిసి ఈ మధ్య 2 సంవత్సరాల నుంచి మీరు నారావారిపల్లి వెళ్తున్నట్టుగా చూస్తున్నాను తప్ప ఈ సంవత్సరం మీ మేనత్ గారిని కూడా వేదిక మీద కూర్చోబెట్టినట్టుగా కనబడింది తప్ప ఎప్పుడైనా అంతకుముందు మీ కుటుంబ సభ్యుల్ని కనీసం నీ హైదరాబాద్ ప్యాలెస్లో, నీ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ ప్యాలెస్లో లోకేష్ గారు ఎప్పుడన్నా మీ మేనత్ గారికి ఒక్క మెతికైనా పెట్టావా? వారిని ఎప్పుడన్నా నీ చిన్నాన్న